తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వైసీపీ టీడీపీ కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీ నాయకులపై నిరాధార ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ కడప నగర ఉపాధ్యక్షుడు హమీద్ తెలిపారు. కడప పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ గత 5 ఏళ్లుగా బీజేపీతో కుమ్మక్కై కబ్జాలు, భూదందాలు, ముస్లిం మత గురువులపైన కేసులు పెట్టి అరాచకాలు సృష్టించిందన్నారు. అవన్నీ కప్పిపుచ్చుకునేందుకు ప్రజల దృష్టిని వాటి నుంచి మరల్చేందుకు కాంగ్రెస్ నేతలపై అభండాలు వేయడం జరుగుతోందన్నారు. వైసీపీ నాయకులు రాజ్యాంగం సెక్షన్లు, ఆర్టికల్స్ గురించి మాట్లాడుతున్నారని, మీరు అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగం సెక్షన్లు, ఆర్టికల్స్ గుర్తు రాలేదా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నాయకులకు ఇప్పుడు రాజ్యాంగం గుర్తు వచ్చింది. అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగం గుర్తుకు రాలేదు, ఆర్టికల్స్ గుర్తుకు రాలేదు, సెక్షన్లు గుర్తుకు రాలేదు, ముస్లింలు గుర్తుకు రాలేదు. బీజేపీ తెచ్చిన నల్ల చట్టాలకు ప్రతి చట్టానికి, ముస్లింలు వ్యతిరేకంగా తెచ్చిన ప్రతి చట్టానికి వైసీపీ సపోర్ట్ చేస్తూ వచ్చింది. అప్పుడు ముస్లింలు గుర్తు రాలేదు, అప్పుడు రాజ్యాంగాలు గుర్తుకు రాలేదు. అలాగే ఇప్పుడు ఏమంటే అధికారంలో లేదు పార్టీ, ఉన్న కార్పొరేటర్లు కూడా టీడీపీలో వెళ్ళిపోతున్నారు, పంపిస్తున్నారు కూడా వాళ్ళే. ఇప్పుడు ఏమంటే మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్ వస్తున్నాయి, ఎట్లా మాజీలు అయిపోతారు. ఆ భయం పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ మీద బురద జల్లితే మైనార్టీ ఓట్లు ఇట్లా వస్తాయి, మళ్ళీ మేము గెలుచుకోవచ్చు భయంతో కాంగ్రెస్ మీద బురద జల్లడం మొదలుపెట్టినారు. వాళ్ళు టీడీపీతో కుమ్మక్కైనారు, బీజేపీతో కుమ్మక్కైనారు, లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. కానీ ముస్లిం ఓట్ల కోసం ఏదేదో ఫ్రస్ట్రేషన్లో ఏం చెప్తున్నారో వాళ్ళకే అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పెట్టింది కూడా వాళ్ళు కార్పొరేటర్లు ఎవరంటే ఓన్లీ మైనార్టీ డివిజన్ వాళ్ళే, మైనార్టీ ఓట్ల కోసం. మైనార్టీలు బాగా గుర్తుండారు. ఆ రోజు ఎన్ఆర్సీ, ఎన్పిఆర్, సిఏకు మన 7 రోడ్స్ దగ్గర జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో షాహీన్బాగ్ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ధర్నాలు, దీక్షలు చేస్తూ నల్ల చట్టాలు వెనక్కిపోవాలని దీక్ష చేస్తున్నప్పుడు సొంత మన డిప్యూటీ సీఎం బంధువులు అని వాళ్ళ ఇంటి వాళ్ళే అక్కడ ఉన్న ఆడపడుచుల గురించి నీచంగా, హీనంగా మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు ముస్లింలు గుర్తు రాలేదా మీకే అడుగుతున్నాం. అరే కుమ్మక్కయ్యండి, మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే చూపించండి, మేము కూడా దానికి సిద్ధం. అటు కాకుంటే దుష్ప్రచారం మాని ప్రజల సేవ కోసం రాండి, మాజీల ముందు ప్రజల సేవ చేయండి. ఇంతకుముందు ఎట్లాంటి దబ్బాలు పెట్టుకున్నారో, ఏదైతే దర్గాల దగ్గర లెటిన్లు కట్టడం, ఏదైతే రక్షాల దర్గా దగ్గర గోడ కట్టడం, యాహూ సంబంధించిన దండయాత్ర చేయడం, ఇటువంటి చేయడం ప్రజలు మర్చిపోలేదు. మీ పనులు మర్చిపోరు. అదే మీకు తగిన బుద్ధి చెప్పారు జనాలు. మాజీలైనారు కానీ మారండి, ఇప్పుడైనా మారి నిజాలు చెప్పండి. టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ, మాకు కానీ, టీడీపీ కానీ, మా అన్న అఫ్జల్ ఖాన్ అన్న తరఫున కూడా నేను చెప్తున్నాను. ఆయన కూడా కానీ, నేను ఉపాధ్యక్షుడిని, ఆయన తరఫున నేను మాట్లాడుతున్నాను. మేము ఎప్పుడైనా కానీ మీ దగ్గర ఆధారాలు ఉంటే చెప్పండి, దానికి మేము ఎప్పుడైనా సిద్ధంగా, ఎక్కడైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మానసిక ఆరోగ్యానికి దంత సంరక్షణ ఎంతో కీలకమని వేమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రం డెంటల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ జి అరుణ్ కుమారి అన్నారు. వేమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో మార్చి 20వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవ మాసోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత పర్యవేక్షణలో డెంటల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ అరుణ్ కుమారి, వైద్య సిబ్బంది నోటి ఆరోగ్యంపై గ్రామాల్లో, పాఠశాలలో అవగాహన సదస్సులను నిర్వహించారు. అదేవిధంగా దంతాలను పరిరక్షించి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంతోషకరమైన నోరు, సంతోషకరమైన మనస్సు అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. దంతాలను, చిగుళ్లను జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా దంతాల జీవన నాణ్యత పెరుగుతుందన్నారు. వరల్డ్ ఓరల్ హెల్త్ డే అంటే ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏ హ్యాపీ మౌత్ ఈజ్ ఏ హ్యాపీ మైండ్ అంటే సంతోషకరమైన నోరు, సంతోషకరమైన మనసు అనే థీమ్ లైన్తో మానసిక ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలంటే, మనకి ఆరోగ్యంగా ఉండాలంటే నోటి ఆరోగ్యం కూడా చాలా ప్రాముఖ్యత రోల్ ప్లే చేస్తుందన్నమాట. ఇందులో నోటి శుభ్రత సరిగ్గా లేకపోవడం మన జీవన నాణ్యతను ఎలా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందనే దానిపై అవగాహన పెంచడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం. మన నోటి ఆరోగ్యం వలన ఆత్మగౌరవం, ఆత్మసంతృప్తి పెరుగుతుంది. అలాగే మన జీవన నాణ్యత కూడా చాలా వరకు పెరుగుతుంది. మన నోటి ఆరోగ్యం వలన గుండె, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సరు మరియు మధుమేహం వంటి ఇతర ఆరోగ్య స్థితుల నిర్మూలనకు కూడా చాలా సహాయపడుతుంది. అంటే మనం బాగా నోరు ఆరోగ్యంగా ఉంచుకుంటే ఈ డిసీజెస్ అన్ని మనకి రాకుండా చాలా వరకు మనం నియంత్రించుకోగలం. ఈ మార్చి 20వ తారీఖున వరల్డ్ ఓరల్ హెల్త్ డే
అయితే మార్చి 20 నుంచి ఏప్రిల్ 20 వరకు ఈ లోపు అంతా మేము కొన్ని కార్యక్రమాలు చేశామండి. పిహెచ్సిలకు వెళ్ళాము, హెల్త్ సెంటర్లకు వెళ్ళి వాళ్ళకి ఆశా వర్కర్స్కి, స్కూల్ పిల్లలకి ఎట్లా బ్రషింగ్ చేసుకోవాలి, ఈ డిసీజెస్, ఈ నోటి ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి అనే దానిపై వాళ్ళకి అవగాహన పెంచాము. అలాగే మన నోటి ఆరోగ్యం ఎంతైతే జాగ్రత్తగా చూసుకుంటామో మన మైండ్ కూడా అంతే పీస్ఫుల్గా ఉంటుంది. మన మైండ్ పీస్ఫుల్గా ఉంటే మనం చాలా వరకు మిగిలిన పనులు, మన సొంత పనులు అట్లాంటివన్నీ కూడా మీరు జాగ్రత్తగా చేసుకోవచ్చని దీని ముఖ్య ఉద్దేశం. ఈ నోటి ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే మనం కొన్ని ఫాలో అవ్వాలి. అవి ఏంటంటే మనం రెగ్యులర్గా 2 పూట్ల బ్రష్ చేసుకోవాలి. మనం ఏం తిన్నా కూడా వెంటనే నోట్లో నీళ్లు వేసుకుని పుక్కిలించి ఊసేయాలి. మనం మార్నింగ్ లేవగానే బ్రష్ కూడా ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసుకుని తర్వాత పేస్ట్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ముందు రోజే ఆల్రెడీ మనం బ్రష్ అక్కడ పెట్టేసి ఉంటాం. నెక్స్ట్ మార్నింగ్ మనం తీసేసరికి దాని మీద అంతా డస్ట్, క్రిములు అన్నీ ఏర్పడి ఉంటాయి కాబట్టి ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకుని పేస్ట్ పెట్టుకుని మనం బ్రష్ చేసుకోవాలి. బ్రషింగ్ విధానం కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. బ్రషింగ్ విధానం ఎట్లా అంటే టీత్ పైన అప్ అండ్ డౌన్, పైకి కిందకి బ్రష్ చేసుకోవాలి. మనం బ్రష్ కూడా అడ్డదిడ్డాలుగా ఎట్లా పడితే అట్లా బ్రష్ చేయడం వల్ల చిగుళ్ళంతా కొట్టుకుపోయి బ్లీడింగ్ రావడం, ఇతర సమస్యలు, పంటి సమస్యలు, చిగుళ్ళు సమస్యలన్నీ వస్తాయి. అట్లానే చక్కెర తక్కువగా తీసుకోవడం, ఈ ధూమపానం, ఈ మద్యం సేవించడం, ఇట్లాంటివన్నీ మనం ఇలాంటివన్నీ మనం నిర్మూలించడం ద్వారా మన నోటి ఆరోగ్యం కూడా జాగ్రత్తగా కాపాడుకోగలం. దంత వైద్యుల్ని క్రమం తప్పకుండా మనం సందర్శించాలి. తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సినీ నటి సమంతతో పాటు ఆమె నూతనంగా నిర్మిస్తున్న శుభం చిత్ర బృందం స్వామివారి సేవలో పాల్గొంది. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన నటీనటులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. రంగనాయకుల మండపంలో చిత్ర బృందానికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల నటీనటులతో ఫోటోలు తీసుకునేందుకు భక్తులు ఉత్సాహం చూపారు. ఏపీ మైలవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు హైడ్రా షాక్ తగిలింది. కొండాపూర్ పరిధిలో ప్రభుత్వ భూముల్లో ఆయన చేపట్టిన అక్రమ కట్టడాలను శనివారం ఉదయం అధికారులు కూల్చేశారు. కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టారు. కొండాపూర్ ఆర్టీఐ కార్యాలయ సమీపంలోని సర్వే నంబర్ 79లో 39 ఎకరాల స్థల వివాదంపై హైడ్రాకు ఫిర్యాదు అందింది. దీంతో భారీ పోలీస్ బందోబస్తు అక్కడికి చేరుకున్న హైడ్రా వసంత కృష్ణప్రసాద్ కబ్జాల పర్వాన్ని గుర్తించింది. ఆ స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ తో పాటు భారీ షెడ్లను జేసీబీలతో తొలగించింది. కూల్చివేతలను అడ్డుకునేందుకు ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నించగా భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించిన మంత్రి నారాయణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య రంగంలో పెను మార్పులు తీసుకొచ్చామని తెలిపిన వైద్య శాఖ మంత్రి సత్యకుమార్. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా ఆరోపణలు చేశారు కానీ ఒక్కటి రుజువు కాలేదని చెప్పిన ఎంపీ మిథున్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి సమంత శుభం చిత్ర బృందం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం VCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.